ఉత్తర భారతదేశంలో కీలక రాజకీయ ప్రాధాన్యత కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇప్పుడు అక్కడ చోటు చేసుకున్న ఒక సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బులంద్షహర్ జిల్లాలో ఒక కుటుంబ శుభకార్య కార్యక్రమం సందర్భంగా రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతలకు దారితీసింది. డీజే మ్యూజిక్, నమాజ్ సమయం రెండు హిందూ ముస్లింల ఘర్షణలకు కారణమయ్యాయి. ఇంతకీ అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ఎలా చిన్న వివాదం హిందూ ముస్లింల మధ్య ఘర్షణకు దారితీసింది? ఉత్తరప్రదేశ్లో రెండు మతాల మధ్య ఘర్షణ. యోగి ఆదిత్యనాథ్ అడ్డాలో మత ఘర్షణ. హిందూ కుటుంబంపై ముస్లింల దాడి. ఉత్తరప్రదేశ్ ఉత్తర భారతదేశంలో ఉన్న పెద్ద రాష్ట్రాల్లో ఒకటి. ఆ రాష్ట్రం సామాజిక, సాంస్కృతికంగా ఎంతో విభిన్నత కలిగిన రాష్ట్రం. అక్కడ అనేక మతాలు, వర్గాలు, భాషలు, సంప్రదాయాలు కలిసి జీవిస్తున్నాయి. దేశ రాజకీయాల్లో కూడా ఈ రాష్ట్రానికి కీలక స్థానం ఉంది. యోగి ఆదిత్యనాథ్ సీఎంగా పదవి చేపట్టినప్పటి నుంచి అక్కడ కుల మతాలకు అతీతంగా రాష్ట్రంలో చట్టం, శాంతి భద్రతల అంశాలపై ఎక్కువగా ఫోకస్ చేశారు. అలాంటి చోట్ల రెండు మతాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఓ హిందూ కుటుంబంపై ముస్లింలు మూకుమ్మడి దాడి చేశారు. బులంద్షహర్ జిల్లాలో జరిగిన ఒక సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. ఒక హిందూ కుటుంబ కార్యక్రమం సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటన తర్వాత పోలీసులు వేగంగా స్పందించి పలువురిని అరెస్ట్ చేశారు. దళిత వర్గానికి చెందిన ఆకాష్ కుమార్ ఇంట్లో ఖువాన్ పూజన్ అనే సంప్రదాయ కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఖువాన్ పూజన్ అనేది శుభకార్యాల సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో జరుపుకునే ఆచారం. ఆ కార్యక్రమం అనంతరం దేవీ జాగరణ కూడా నిర్వహించాలనే ప్రణాళిక ఉంది. దేవీ జాగరణ అనేది రాత్రంతా భక్తి గీతాలు, ప్రార్థనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో జరిగే ఒక సంప్రదాయం. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి డీజే సిస్టమ్ ద్వారా సంగీతం వింటూ ఆనందంగా పాల్గొన్నారు. ఇదే సమయంలో సమీప ప్రాంతానికి చెందిన ముస్లిం సమాజ సభ్యులు నమాజ్ సమయం కావడంతో సంగీతాన్ని నిలిపేయాలని కోరినట్లు సమాచారం. ఫిర్యాదు ప్రకారం ఆ అభ్యర్థనను గౌరవిస్తూ కొంతసేపు సంగీతం నిలిపేశారు. నమాజ్ పూర్తయిన తర్వాత మళ్లీ డీజే ప్రారంభించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. మాటామాటా పెరిగి ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్త ఘర్షణగా మారిపోయింది. హిందూ వ్యక్తుల ఫిర్యాదు ప్రకారం కొందరు ముస్లిం వ్యక్తులు తమ ఇంటి ప్రాంగణంలోకి ప్రవేశించి అక్కడున్న వారిపై దాడి చేసినట్టు తెలిపారు. ఇటుకలు విసరడం, కర్రలతో కొట్టడం చేశారు. ఈ దాడిలో కొంతమంది గాయపడినట్లు బాధితులు చెబుతున్నారు. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు కూడా నమోదయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ఆకాష్ కుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. పేరుతో పాటు గుర్తు తెలియని పలువురిపై కేసు పెట్టారు. ఈ కేసు భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్లు 191(2), 191(3), 190, 115(2) కింద ఆకాష్ కుమార్ ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. అలాగే ఏఎస్సీ, జీఎస్టీ, షెడ్యూల్డ్ తెగల, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల నిరోధక చట్టంలోని సెక్షన్లు 31(1), 31(1)W కింద ప్రధాన్ మోయిన్, మత్లూబ్, ఆదిల్, అక్రమ్, కాసిం, ఫిరోజ్, బాబర్, షంషాద్, సల్మాన్, జమాల్ కుమారుడు ఆదిల్, ఫర్దీన్, అర్బాజ్, ఆసిఫ్, గుల్ఫాంతో పాటు సుమారు 50 మంది గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు పోలీసులు ఇప్పటి వరకు 12 మందిని అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు. మిగిలిన వారిని గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామంలో అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులో ఉంచినట్టు అధికారులు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే ఈ మొత్తం పరిణామాలు సీఎం యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో జరగడంతో పెద్ద చర్చ జరుగుతోంది. యోగి ఆదిత్యనాథ్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అభివృద్ధి విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. చట్టం, శాంతి భద్రతల విషయంలో కఠిన విధానాలు అమలు చేస్తున్నారు. నేరాలపై కఠిన చర్యలు తీసుకోవడం, అల్లర్లు అణిచివేయడం, సామాజిక శాంతిని కాపాడడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలుగా మారాయి. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పోలీసు వ్యవస్థను బలోపేతం చేయడం, వేగవంతమైన చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై దృష్టి పెట్టినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం తరచూ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో బులంద్షహర్ ఘటనలో కూడా పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవడం గమనార్హం. ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రంలో భిన్న మతాలు, వర్గాలు కలిసి జీవిస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో పరస్పర గౌరవం, సహనం, చట్టపరమైన అవగాహన ఎంతో అవసరం. చిన్న వివాదాలు పెద్ద సమస్యలుగా మారకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం సమాజానికి మేలు చేస్తుంది. ప్రభుత్వ యంత్రాంగం, స్థానిక ప్రజలు కలిసి శాంతిని కాపాడేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద బులంద్షహర్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. చట్టపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత వాస్తవాలు పూర్తిగా వెలుగులోకి వస్తాయి. అప్పటి వరకు ప్రజలు వదంతులను నమ్మకుండా అధికారుల సూచనలు పాటిస్తూ శాంతిని కాపాడడం సమాజ ప్రయోజనానికి అనుకూలంగా ఉంటుంది.